హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్పైసీ శనగపిండి బోండాలు చేస్తున్నానండి. మనం శనగపిండి ఎక్కువగా ఆనియన్స్ వేసి ఇలాగ బోండాలు చేసినామంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి. శనగపిండిని నేను వెడల్పాటి గిన్నెలో ఒక పావు కిలో తీసుకున్నాను. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, 1/4 స్పూను పసుపు, 1/4 స్పూను బేకింగ్ సోడా, కారం అనేది 1.5 స్పూను, తర్వాత గరం మసాలా 1 స్పూను వేసుకునేసి పిండిలో మొత్తము కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మీడియం సైజు ఆనియన్స్ ఒక 7 వరకు తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా మనం 1 కప్పు వరకు తీసుకునేసి దాన్ని కూడా సన్నగా కట్ చేసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి వేసుకున్నానండి. ఇలాగా మనం ఆనియన్స్, కొత్తిమీర శనగపిండిలో వేసుకున్న తర్వాత గరం మసాలా కూడా 1 స్పూన్ మాత్రమే వేసుకున్నాను. మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఒక 1/2 స్పూన్ వేసుకోండి. వేసిన తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలండి. ఈ కలుపుకునేది మరీ జారుడుగా కలుపుకోకుండా మీడియంగా కలుపుకోవాలి. డీప్ ఫ్రై కోసము దలసరి కడాయి పెట్టుకునేసి ఆయిల్ అనేది పల్లి నూనె వేసుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి హై ఫ్లేమ్లో మనకు ఆయిల్ అంతా వేడెక్కాలండి. హై ఫ్లేమ్ నుండి మనము మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి పిండినంతా ఒకసారి బాగా కలుపుకునేసి ఈ విధంగా మనము బొండాలు అనేది చేసుకోవాలండి. ఇలాగ బొండాలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే బాగా వేగనివ్వాలండి. అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనం ఆనియన్స్ అనేది వేసినాం కదండి, అవి కూడా బాగా వేగుతాయి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగ నేను బొండాలంతా వేసిన తర్వాత చిల్లులు గంట అనేది మనం తీసుకునేసి మనము ఈ బొండాలంతా కూడా కలుపుకుంటూ ఉండాలండి. ఇలాగా కలుపుకునేసి ఇవి బాగా వేగిన తర్వాతనే మనము సపరేట్గా తీసేసి మనము ఒక హాట్ బాక్స్లో టిష్యూ పేపర్ వేసేసి మనము ఈ బొండాలు అనేది తీసేసి దాంట్లో వేసుకుంటే సరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. స్పైసీ శనగపిండి ఆనియన్స్ బొండాలండి, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనము బొండాలంతా కూడా బాగా వేగిన తర్వాత తీసేసుకునేసి సపరేట్గా తీసేసి మళ్ళా మనకు ఆయిల్ హీట్ ఎక్కాలి కాబట్టి మనము మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మరొకసారి బొండాలు అనేది వేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. స్పైసీ శనగపిండి ఆనియన్ బొండాలండి, ఈ విధంగా వస్తాయి. మనం బాగా వేగనిస్తే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.